ఒకల సొమ్ము తిని ఇంకొకల పాట వాడుకునేటోళ్లను చూసే ఉంటారు. ఇదే మాటను తెలంగాణలో ఇంకా జరంత మోటుగా చెప్తారు కానీ అసొంటోళ్లను ఏమన్నా తక్కువనే. ఇంతకి ముచ్చటేందంటే కారు పార్టీ గుర్తు మీద గెలిచి షెయి పార్టీలకు దుంకిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులా ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. కుక్కతోక పట్టుకొని గోదారి ఈదొద్దు, ఎందుకంటే అది ఏడ నడుము బుడుగ్గుమంటదో తెలియదని పెద్దలు మంచిగా చెప్పిర్రు. అయితే ఏడాది కింద ఆయన అసెంబ్లీ ఓట్లల్లా కారు గుర్తు మీద పోటీ చేసి గెలిచినాక ఓట్లేసిన జనాలను గోదాట్ల కలిపి షెయి పార్టీలకు దుంకిరు కదా కొంతమంది ఎమ్మెల్యేలు. గాల మీద అనర్హత వేయాలని కారు పార్టీ వేసిన కేసును ఇవాళ తెలంగాణ పెద్ద కోర్టు తీర్పు చెప్పింది. అప్పట్లో సింగిల్ బెంచ్ కోర్టు 4 వారాలల్లా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏం చేసుడు అనేది చెప్పాలని తీర్పు చెప్పింది కదా. గా తీర్పును కాదని ఇవాళ పెద్ద కోర్టు వేరే తీరుగా తీర్పు చెప్పింది. వేరే పార్టీలకు దుంకిన ఎమ్మెల్యేలను ఏం చేయాలన్నది కోర్టుల చేతిలో ఉండదు. మొత్తం అసెంబ్లీ స్పీకర్ కే అధికారాలు ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకరే తీసుకోవాలి అని చెప్పింది పెద్ద కోర్టు. అయితే ఈడ జనాలకు అర్థం కాకుండా ఒక మెలికే పెట్టి తీర్పు చెప్పింది. అదేంటంటే పార్టీ మారినందుకు వాళ్ళను ఎమ్మెల్యేల లెక్క జమగట్టాలనా వద్దా అని తేల్చేటందుకు గింత టైం తీసుకోవాలనే కానూన్ ఏం లేదు. అయితే అప్పట్లో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం రీజనబుల్ టైం అని ఒకటి ఉంటది. అంటే 3 నెలలల్లా ఏం నిర్ణయం చేసినామో చెప్పాలన్నట్టు. దాని ప్రకారం వచ్చే 3 నెలలల్లా స్పీకర్ సారు జంపింగ్ ఎమ్మెల్యేలను ఏం చేసుడనే దాని మీద ఏదో ఒకటి తష్ప చేయాలని అర్థం. అప్పట్లో మణిపూర్ రాష్ట్రంలో సుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆ రాష్ట్ర స్పీకర్ సారు 3 నెలలల్లా అనర్హుల లెక్క ప్రకటించిర్రు. ఈ లెక్కల బట్టి చూస్తే ఫిబ్రవరి వరకల్లా అంటే శివరాత్రి పండుగ వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయితరా, వాళ్ళ అసెంబ్లీ సభ్యత్వం తీసి పారేస్తారా అనేది తేల్తదన్నట్టు. అంటే రాజ్యాంగం రాజ్యాంగం అని ఊకే రాజ్యాంగం పుస్తకాన్ని సంకల పెట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం లెక్క ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏం చేస్తది, రాజ్యాంగాన్ని పాటిస్తదా పాటించదా అనేది అసలు రంగు బయటపడుతుంది. చూద్దాం ఏం చేస్తారో అని ఎదురు చూస్తున్నారు జనాలు.